నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. జగిత్యాల జంక్షన్ లో జీవన్ రెడ్డి దారి ఎటు, ఏం జరగబోతా ఉన్నది జగిత్యాల నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నింటికి కూడా మరికొద్ది రోజుల్లోనే పులి స్టాప్ పడబోతుందా? సో నిన్న మంత్రులు కూడా జీవన్ రెడ్డిని కలిసిర్రు. ఏం మాట్లాడిర్రు? మంత్రులు మాట్లాడిపోయిన తర్వాత జీవన్ రెడ్డి ఏం మాట్లాడిరు? దాంతో అక్కడున్న కార్యకర్తలకు కావచ్చు, జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు కావచ్చు ఎట్లాంటి క్లారిఫికేషన్ వచ్చింది? సో చూసేదానండి, వాచ్ ది స్పెషల్ స్టోరీ. సో జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి అంశం అనేది రోజు రోజుకు ఒక్కొక్క మలుపు తిరుగుతా ఉన్నది. సో నిన్నటికి నిన్న జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డికి సంబంధించి రోజుకు ఒక చర్చ నడుస్తా ఉన్నది. గత కొద్ది నెలలుగా ఏదైతే ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి ధిక్కార స్వరాన్ని వినిపిస్తా ఉన్నాడు. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఇవాళ జీవన్ రెడ్డికి చిక్కొచ్చినట్లు అనిపించింది. సో దీంతో జీవన్ రెడ్డి ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ నాకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తలేరు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి వాదన. సో నిన్నటికి నిన్న కూడా జీవన్ రెడ్డిని కలవడానికి, జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి మీనాక్షి నటరాజన్ ఆదేశాలతోని ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, అట్లూరి లక్ష్మణ్, అదేవిధంగా మేడిపల్లి సత్యం స్వయంగా జీవన్ రెడ్డి దగ్గర కూర్చొని ఒక అరగంట నుంచి గంట సేపు బుజ్జగింపులు చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సో తర్వాత శ్రీధర్ బాబు కూడా మాట్లాడుతూ జీవన్ రెడ్డి లాంటి గొప్ప గొప్ప నేత ఈయన ఒక జిల్లాకు మాత్రమే కాదు రాష్ట్రాన్ని కూడా ఒకనొక సందర్భంలో తన మాట చేత నడిపించినటువంటి వ్యక్తి, చాలా హూందాగా ఉన్నటువంటి వ్యక్తి, 40-42 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి కొంత పొగిడేటువంటి ప్రయత్నం అయితే చేసినట్టు మొత్తానికి. సో అంతకుముందు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఆది శ్రీనివాస్ లాంటి వ్యక్తులు ఇంటికి పోయి పరామర్శించారు, బుజ్జగించారు. సో ఈ వ్యవహారం అంతా జరిగింది. నిన్న ఎప్పుడైతే మంత్రులు పోయిన తర్వాత ఇక కథం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక జీవన్ రెడ్డి పార్టీ మారడేమో, మంత్రులే వచ్చి కూర్చున్నారు కాబట్టి ఇక ఆల్మోస్ట్ కావాల్సినంత, అంటే జీవన్ రెడ్డి కోల్పోయింది ఏదైతే ఉన్నదో దాన్ని ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా ఉన్నదేమో అని చెప్పేసి నిన్నంతా కూడా ఊహాగానాలు వినిపించినాయి. సో ఇక కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాడు ఇక డాక్టర్ సంజయ్ అని చెప్పేసి ఇట్లా కొన్ని వాదనలు అయితే వినిపించినాయి. కానీ నిన్న మాట్లాడుకున్న అంశం ఏంటి అంటే, ఏదైతే మంత్రులు వచ్చిర్రో ఆ మంత్రులతో పాటు మేడిపల్లి సత్యం ఎమ్మెల్యేతో పాటు సంజయ్ని కూడా తీసుకొస్తే బాగుంటుండే అని చెప్పేసి అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా. సో జీవన్ రెడ్డి మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ లేదా ఆయనకు కలిగిన ఇబ్బంది ఏంటి అని అంటే, ఆయనకు పార్టీ హైకమాండ్ తో ఎక్కడ ఇబ్బంది లేదు, పార్టీ పెద్దలతో ఎక్కడ ఇబ్బంది లేదు. ఉన్నదల్లా కూడా ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే సంజయ్ వచ్చిన తర్వాత నా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఆయన ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకపోతే అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిస్తే గనక మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు వేలు పెడతా ఉన్నాడు, ఇవాళ పార్టీ పదవుల్లో ఎందుకు వేలు పెడతా ఉన్నాడు, పార్టీ కండువా వేసుకొని ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నాడు. సో ఇట్లాంటి వాదనలన్నీ కూడా జీవన్ రెడ్డి నిన్న మంత్రుల ముందు పెట్టినట్టుగా కనిపిస్తా ఉన్నది. సో మంత్రులు కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. ఎటకేలకి ఇక ఆల్మోస్ట్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాడు అనుకున్నారు. కానీ మంత్రులు ఎప్పుడైతే వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ జీవన్ రెడ్డి అక్కడున్న కార్యకర్తలతో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిండు. దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. సో భగవంతుడు ఆదేశించిండు, మానవుడు ఆచరిస్తున్నాడు. ఈ మాట ఇప్పుడు మొత్తం హైలైట్ గా నిలుస్తా ఉన్నది. మాట్లాడుతూ భగవంతుడు ఏదైతే ఆచరించిండో మానవుడు అదే అనుసరిస్తాడు తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది దాని సారాంశం. అంటే ఇక జీవన్ రెడ్డి కారెక్కడం కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీని వీడడం ఖాయం అని చెప్పేసి వార్త అయితే వినిపించింది. దట్టు ముఖ్యంగా ఈ నెల 25వ తారీఖు రోజు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతా ఉన్నాడు. 27వ తారీఖు నుంచి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా పర్యటిస్తూ ఆయనకు జరిగిన అన్యాయాన్ని చెప్పబోతా ఉన్నాడు అనేటువంటి వార్త కూడా వినిపిస్తా ఉన్నది. సో ఇప్పటి వరకు కొంత న్యూట్రల్ గానైతే ఉన్నాడు, అంటే మరీ న్యూట్రల్ గా మరీ విమర్శనాత్మకంగా లేడులే కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్టు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ రాజీనామా చేసిన తర్వాత వాట్ ఈస్ జీవన్ రెడ్డి అనేటువంటిది అప్పుడు బయటపడుతుంది. జీవన్ రెడ్డి అసలు నిజ స్వరూపం, అసలు వాట్ ఈస్ జీవన్ రెడ్డి అనేది అప్పుడు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ అని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఈ వ్యవహారాన్నిటికి కూడా 25వ తారీఖు పులి స్టాప్ పడబోతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మరోపక్క జీవన్ రెడ్డికి సంబంధించి చరిష్మా రెడ్డి అనేటువంటి మహిళ కూడా తెర మీదకి వస్తా ఉన్నది, జీవన్ రెడ్డి కుటుంబ సభ్యురాలని చెప్పి. సో ఇట్లా రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. వీటన్నిటి తరుణంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం ఖాయము. ఇప్పటికే కేసీఆర్ తో మంతనాలు జరిపిండు, త్వరలోనే కారెక్కబోతా ఉన్నాడు. జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తగా కావచ్చు, ఇన్ఛార్జిగా కావచ్చు జీవన్ రెడ్డి నియమించబోతున్నాడు. రేపు రాబోయే రోజుల్లో తను మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాడు అనేటువంటిది కూడా స్పష్టమైపోయింది. సో అంటే ఎక్కడైనా సరే ఆల్టర్నేట్ వెతుక్కోవాలి, ఆల్టర్నేట్ లేకపోతే
ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి జీవన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తా ఉన్నది. సో నిన్న ఇద్దరు మంత్రులు వచ్చిండ్రు. సో వాళ్ళు కూడా హేమేలే. శ్రీధర్ బాబు తలుచుకుంటే ఇవాళ కాని పని అంటూ ఏమీ లేదు. ఇవాళ అట్లాంటి శ్రీధర్ బాబు కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, సో మేడిపల్లి సత్యం కావచ్చు, ఇట్లా ఆ జిల్లాకు సంబంధించిన బడా నేతలందరూ కూడా కలుస్తున్నప్పటికీ జీవన్ రెడ్డి ఎందుకు మరి నానడం లేదో అర్థం కావట్లేదు. సంజయ్ మీద ఎందుకు అంత కోపంగా ఉన్నారనేది అర్థం కావట్లేదు. సో సంజయ్ని డైరెక్ట్ తీసుకొచ్చి జీవన్ రెడ్డి దగ్గర మాట్లాడిస్తే అయిపోతుంది కదా, ఒక కొలిక్కి వస్తుంది కదా ఈ అంశం అంతా కూడా. అట్లా చేసే ప్రయత్నం చేస్తలేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా పట్టించుకునే ప్రయత్నం చేస్తలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎక్స్పీరియన్స్ తో పోల్చుకుంటే జీవన్ రెడ్డి ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. సో ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వయంగా ముఖ్యమంత్రి కాకపోయినా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముందు రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంటది. సో అట్లా కూడా చేయకుండా ఇవాళ జీవన్ రెడ్డిని పక్కదో పట్టిస్తా ఉన్నారు, పొమ్మని లేక పొగబెడతా ఉన్నారు అని చెప్పేసి కూడా మరికొన్ని వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి. సో మొత్తానికి చూడాలి 25వ తారీఖు రోజు ఏం జరుగుతుంది. నిజంగానే రాజీనామా చేస్తాడా, రాజీనామా చేసిన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతా ఉన్నాడు, ఎవరిని టార్గెట్ చేయబోతా ఉన్నాడు. ఇప్పటి వరకు అయితే ఎవరిని టార్గెట్ చేస్తూ మాట్లాడలేదు. ముఖ్యమంత్రిని కానీ, హైకమాండ్ పెద్దల్ని కానీ, జిల్లా నేతలు కానీ ఎవరిని టార్గెట్ చేయలేదు. కేవలం సంజయ్ని మాత్రమే అంటా ఉన్నాడు, అది కూడా పరిమితంగా. సో రాజీనామా చేసిన తర్వాత ఎట్లా ఉండబోతుంది పరిస్థితి, ఏం జరగబోతున్నది అనేది మరిన్ని విషయాలతో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.